ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముంబై ఆసుపత్రిలో పవన్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. 3.5 గంటల పాటు సాగిన సంక్లిష్టమైన శస్త్రచికిత్స. సినిమా షూటింగ్లో ఆయన పాత గాయాలతో బాధపడుతున్న పవన్. అయితే నిన్న చంద్రబాబు గారు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముంబైలో చికిత్స పూర్తి చేసుకొని రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి పరామర్శించారు. కుడి భుజానికి చికిత్స చేసిన వైద్యులు అలాగే ఎడమ భుజానికి కూడా చికిత్స చేయాలని, అతి త్వరలో అది కూడా సర్జరీ చేస్తామని చెప్పడం ఇక్కడ చూస్తున్నాం మనం. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం, అంటే ఇది నిన్న జరిగిన వార్త, ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నారాయణ గారు కూడా పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా కాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. సినిమా షూటింగ్ల సమయంలో ఆయన పాత గాయాలు ఇప్పుడు తీవ్రం కావడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తీవ్ర నొప్పిని భరిస్తూనే ఆయన కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. సో అది అంటే సినిమా షూటింగ్స్ ఏ అయితే కొన్ని పవన్ కళ్యాణ్ కొంత న్యాచురల్గా ఉండడానికి ఈ డూప్లను కూడా వినియోగించుకుంటూ కొన్ని చేస్తూ ఉంటాడు. సో దాని కారణంగా కూడా ఇట్లాంటి సర్జరీస్ జరగడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఏమైందనంటే, సహజంగానే సినీ నటుడు, పైగా నెంబర్ 1 స్టార్ కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉండడం కారణంగా రోడ్డు ఎక్కితే చాలామంది ప్రేక్షకులు, అభిమానులు వచ్చి ఉండడం కారణంగా, ఆ ఒత్తిడి కారణంగా కూడా సెల్ఫీలు తీసుకునేటప్పుడు కొంత రష్ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు పడుతుర్రు. సో ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకొని కొంత ఏమంటాం, ప్రేమ అభిమానం ఉండాలే కానీ అభిమానించే వ్యక్తిని ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్యుల బృందం పవన్ కళ్యాణ్కు సుమారు 3.5 గంటల పాటు ఈ సర్జరీ జరిగిందంట. విజయవంతంగా పూర్తయింది. ఇటీవలే సైనస్ సమస్యకు కూడా ఆయన ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా భుజం సర్జరీ ఏదైతే ఉందో దాని అనంతరం పవన్ కళ్యాణ్ గారు కోలుకుంటున్నారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న పరామర్శించే టైంలో చంద్రబాబు గారు, నారాయణ గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.